हल्का असेंबली हुस्नाबाद में रियासती परसर इख्तिदार सियासी जमात भारत राष्ट्र समिति की जानिब से आने वाले असेंबली इंतखाबात के जिम्मन में तशहीरी मुहिम जोरों पर पूरी शिद्दत के साथ जारी है। मौजूदा रुकन असेंबली पार्टी उम्मीदवार वी सतीश कुमार गुज़िश्ता हफ्ते भर से हल्के में शामिल 7 मंडलों के तमाम मवाजियात का तूफानी दौरा करते हुए मुहिम में हिस्सा ले रहे हैं। वी सतीश कुमार ने अपनी हजारों हामियों के हमरा हुस्नाबाद मंडल के मुख्तलिफ मवाजियात गांधीनगर, मालापल्ली, पोटलापल्ली, पुंदेला में घर घर दौरा करते हुए मुकामी राय दहिंदों से मुलाकात की और 30 नवंबर को होने वाली राय दही में अपनी इम्तियाजी निशान कार को वोट देकर भारी अक्सरियत से मुंतखब करने की अपील की है। इस मौके पर उन्होंने इंतखाबी खिताबात से अवाम को गुज़िश्ता 9 सालों से हल्के में किए हुए तरक्याती कामों को पेश नजर रखते हुए मजीद तरक्याती कामों को जारी रखने के लिए तीसरी मरतबा भी भारी अक्सरियत से मुंतखब करने की अपील की। इस मौके पर राजा रेड्डी नायब सदर, साबिक रियासती वजीर पेद्दी रेड्डी, मोहम्मद अयूब और दूसरे कायदीन भी मौजूद थे। తెలంగాణ రాష్ట్రం మనం సాధించుకున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం లోపల మన అభివృద్ధి లోపల చేసుకున్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా తప్పకుండా అభివృద్ధిలో కూడా ముందుకు సాగుతామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను। మరి ఈ రోజు మళ్ళీ ఒకసారి 2023 నవంబర్ 30వ తారీఖు జరగబోయే ఎన్నికల ప్రచారం భాగంగా సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మళ్ళీ మీ ముందుకి మీ యొక్క ఆశీర్వాదం కోసం వచ్చినామని చెప్పి మరొకసారి మీకు తెలియజేసుకుంటూ మరి రేపు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనకు మేనిఫెస్టో ప్రకారంగా అన్ని ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పి తెలియజేస్తున్నాను। దీనికన్నా ముందు నాకు కొంతమంది కొన్ని విషయాలు చెప్పడం జరిగింది। గౌరవ సర్పంచ్ గారు మల్లయ్య గారు, అదేవిధంగా గౌరవ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు శ్రీకాంత్ గారు, ఉప సర్పంచ్ గారు వెన్న వెంకటరాజు గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ శ్రీ బత్తిని కనకయ్య గారికి, మాజీ సర్పంచ్ గీకూరు శ్రీకాంత్ గారికి, అదేవిధంగా గ్రామ